కాకరకాయలు కడుక్కొని మందంగా కట్ చేయండి. తర్వాత దీనికి సరిపడా పెరుగులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మజ్జిగ చేసుకొని ఒక గిన్నెలో కాకరకాయ ముక్కలు మునిగేదాకా ఈ మజ్జిగ పోసి స్టవ్ మీద పెట్టి చక్కగా మొత్తం మజ్జిగ అంతా ఇంకే వరకు స్టవ్ మీద మగ్గనియండి. తర్వాత వీటిని తీసి ఎండలో ఒక 2-3 అవర్స్ ఆరబెట్టండి. ఇవి ముక్కలంతా డ్రై అవుతాయి. అప్పుడు కళాయిలో జీలకర్ర వేసుకొని నూనెలో చక్కగా ఈ కాకరకాయ ముక్కలు వేసేసి వేపి అందులో సరిపడా కారము, ధనియాల పొడి చల్లండి. ఇంక వేరే ఏం అవసరం లేదు. ఈ కొద్ది మగ్గిన తర్వాత అప్పుడు ఎల్లిపాయల కరివేపాకు ఈ రెండు చక్కగా మగ్గనివ్వండి. ఈ కాకరకాయలు వేసి లాస్ట్లో వేస్తేనే వాసన మంచిగా ఉంటుందండి, ఎల్లిపాయల వాసన. తర్వాత ఇది మీరు ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. మటన్ కర్రీ కూడా పనికిరాదండి కాకరకాయ ఫ్రై, అంత బాగుంటుంది. చేదు ఉండదండి, రుచికి రుచి ఉంటుంది, మంచి వాసన కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.